గుంటూరు జిల్లా తురకపాలెంలో వర్షం దంచుకొడుతుంది. ఐసీఎంఆర్ బృందాల రాక మరింత ఆలస్యం కానుంది. ఇక నిన్న మట్టి, త్రాగునీరు శాంపిల్స్ను బృందం సేకరించింది. 18 ఏళ్ల వయసు పైబడిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పర్యటిస్తూ ఉన్నారు. గ్రామస్తులకు అందుతున్నటువంటి వైద్య సేవలపై బృందం సమాచారాన్ని కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా తురకపాలెంలో వర్షం దంచుకొడుతోంది. ఐసీఎంఆర్ బృందాల రాక మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఇక నిన్ననే మట్టి, త్రాగునీరు శాంపిల్స్ను బృందం సేకరించింది. 18 ఏళ్ల వయస్సు పైబడిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరణ కూడా పూర్తి చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వర్షం కంట్రోల్ అయిందా? అదేవిధంగా అధికారులు రాక ఆలస్యం అంది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? అంటే చందు, ఏదైతే తురకపాలెం గ్రామానికి సంబంధించి ఎవరైతే ఐసీఎంఆర్ అధికారులు ఉన్నారో ఈ ఐసీఎంఆర్ అధికారులు అయితే మాత్రం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు రావాల్సినటువంటి ఫ్లైట్ మిస్ అయినటువంటి కారణంగా రేపు ఉదయం అయితే వాళ్ళు తురకపాలెం గ్రామంలోకి రావటం అనేది జరుగుతుంది. ఈరోజు కేవలం ఇక్కడ ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాల్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఎన్సీడీసీ అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఈ అధికారులు అయితే మాత్రం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ తురకపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పరామర్శించడం జరిగింది. ప్రధానంగా కూడా డిసీజ్కి సంబంధించి డిసీజ్కి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటి, డిసీజ్ రావడానికి కారణం ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మాత్రం అక్కడ వైద్య అధికారులు అదేవిధంగా కూడా సైంటిస్టులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు తురకపాలెం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం తురకపాలెంలో మాత్రం పూర్తి స్థాయిలో మెడికల్ సిబ్బంది అయితే మాత్రం ప్రతి ఇంటింటికి తిరగడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇది బ్లడ్ శాంపిల్స్ని, యూరిన్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే పూర్తిగా కూడా అంటే 18 ఏళ్లు దాటినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ శాంపుల్ సేకరించారు. కొంతమందికి అంటే దగ్గర ఒక 10 నుంచి 15 మంది వ్యక్తులు జ్వరంతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం వాళ్ళకి కల్చర్ టెస్ట్ చేయడంతో పాటుగా కూడా అక్కడ జీజీహెచ్కి తరలించి వాళ్ళకి ఐసీయూలో ఉంచి వాళ్ళకైతే మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏదైతే ప్రజెంట్ అయితే మాత్రం మెలాసిడోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాకి సంబంధించి 6 మందిలో ఇద్దరికి ఉన్నట్టుగా కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఆ బ్యాక్టీరియాకి ఇన్ఫెక్ట్ అయిందా వీళ్ళకి లేదా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం కల్చర్ టెస్ట్ చేయటం, అలాగే నిన్న అయితే మాత్రం ఐసీఏఆర్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడికి తురకపాలెంకు వచ్చారు. తురకపాలెంకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించారు, వాటర్ నమూనాలను సేకరించారు, అలాగే ఎయిర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఎయిర్ అబ్జర్వర్ని, పొల్యూషన్కి సంబంధించినటువంటి మిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొంత క్వారింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ధూళి కణాల మూలాన ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా అనే దాని మీద ఈ ఎయిర్కి సంబంధించి ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి మిషన్స్ కూడా అమర్చి అక్కడైతే మాత్రం ప్రజెంట్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ వ్యాధి నిర్ధారణకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క శాస్త్రవేత్త కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఇక్కడికి రావటం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవటం, వాళ్ళకు వస్తున్నటువంటి సమస్యలను తెలుసుకోవటం, అలాగే ఎవరన్నా ఆ వ్యాధి వచ్చిన తర్వాత రికవర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళని తిరిగి పరీక్షించడం, వాళ్ళకి వాడినటువంటి మెడిసిన్స్ ఏమిటి అనే దాన్ని చూడటం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక 2 రోజుల పాటు అంటే ఐసీఎంఆర్ బృందం రేపు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ గ్రామం సందర్శిస్తారు. గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఈ ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఏ విధంగా ఈ వచ్చినటువంటి వ్యాధులు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం అక్కడ రావటం, వచ్చిన తర్వాత అక్కడ గ్రామస్తులతో కలవటం, అలాగే అక్కడ ఇప్పుడు వరకు ఇక్కడ గ్రామస్తులకి అలాగే అక్కడ ఉన్నటువంటి
దీనికి సంబంధించి ఏదైతే డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి వైద్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేటువంటి పని ఉంటుంది. అలాగే ఐసీఎంఆర్ బృందం రేపు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో కూడా వైద్య సిబ్బంది అయితే అలర్ట్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.